హాయ్ అందరికీ. డైలీ ఒక వీడియో పెట్టమని మీరు అడగటం, నేను చేయకపోతామా? డెఫినెట్‌గా చేస్తాను. అలాగే ఇంకొంచెం నాకు మోటివేషన్ పెంచడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా మోటివేషన్ తెస్తుంది. ఇంక సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరో సీరియస్‌గా వీడియో గేమ్ అయితే ఆడుతూ ఉంటాడు. ఒరేయ్! నీకొక విషయం చెప్పనా? మనం స్కూల్‌లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేసింది కదా! తినేనా అనేసని ఆ హీరోని అడగగానే, అవును తినే, ఇప్పుడు తిను గురించి ఎందుకు అనగానే, ఒరేయ్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండే ఈ కంపెనీకి సీఈఓగా వస్తుంది చూసుకో నీ పని అయిపోయింది అనగానే మన హీరో ఫుల్ షాకు. మన హీరోయిన్ అలా నడుచుకుంటూ రాగానే మా నోడికి గతం అయితే గుర్తొస్తుందనమాట. కాలేజీలో చదివేటప్పుడు మన హీరోయిన్ వచ్చి హీరోకి అయితే ప్రపోజ్ చేస్తుంది. ఇంకా మనోడు ఏం చేస్తాడో అందరి ముందు కూడా హీరోయిన్ అంటే నచ్చలేదు, నువ్వు నాకు నచ్చవు అనేసి హీరోయిన్ ప్రేమని రిజర్వ్ చేస్తాడు. ఇంకా అది తెలిసిన హీరోయిన్ ఫుల్ కచ్చగట్టేస్తుంది మనోడి మీద. ఇంకా వాడి మీద రివెంజ్ తీర్చుకోవడం కోసమని ఈ ఆఫీస్కి సీఈఓగా అయితే వస్తుందనమాట. ఇంకా అది చూసిన మనోడు ఫేస్ దాచుకుంటుంటే మన హీరోయిన్ వాడిని కనిపెట్టేసి, హలో మిస్టర్, ఫేస్ దాచుకుంటాం కాదు ఫేస్ చూసి మాట్లాడనగానే, మన కంపెనీలోనే చాలా మంచి ఎంప్లాయీ మేడం, చాలా బాగా పని చేస్తాడు అనగానే, అవునా అంత బాగా పని చేస్తాడా, అయితే వాడి టాలెంట్ నేను కనిపెట్టేస్తాననేసి ఇంకా వాడికి పని ఇస్తుంది మామూలుగా ఇవ్వదనమాట. పని ఇచ్చి వాడిని చంపేద్దామని ఫుల్గా ఫిక్స్ అయిపోతుందనమాట. అది చూసిన మనోడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ తోటి ఈ హీరోయిన్ని అడిగేస్తా కడిగేస్తా అనేసి గబగబా వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మనోడు హీరోయిన్ చూసి సుస్సు పోస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కాసి అలా చూడగానే వాడు స్కూల్ డేస్లో హీరోయిన్ని ఎలా దొంగచాటుగా చూసేవాడో ఇంకా అదైతే గుర్తొస్తుందనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ మనోడు లోపలికి వెళ్ళాడు, ఏం చేసేస్తాడు ఏమనేస్తాడు హీరోయిన్తో ఎలా కడిగేస్తాడో విందామనేసి చెవులు అప్పగిచ్చి వింటూ ఉంటాడు. మనోడు అక్కడికి వెళ్ళి బెబ్బెబ్బెబ్బెబ్బె అంటూ ఉంటే ఇంక ఈ ఫ్రెండ్స్ అయితే అలా కాలు జారి లోపలికి అయితే పడతాడు. హాయ్ హాయ్ మేడం, మేం లేదు, మేము ఒక రిపోర్ట్ ఇవ్వటం కోసమని వచ్చాం, మేమేం చూడట్లా అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తే, సరే అయితే మీరు ముగ్గురు ఇంకా ఏం మారినట్టున్నారు, అలాగే ఉన్నారు, మీ పనులు మీరు సీరియస్గా చేస్తే మీకు జాబ్ ఉంటుంది, నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు కనుక వేశారంటే మీ జాబు ఊడుతుంది అనగానే ఇంకా మనోడికి ఫుల్ కోపం వస్తుంది. ఇంకా హీరోయిన్ ఏదో అనేద్దామని చూడగానే హీరోయిన్ అలా ఒక లుక్ కానీ ఇంకేముంది, మనోడైతే ఇంకా ఫైల్స్ తీసుకుని వెళ్తుంటే ఇంకా అప్పుడే హీరోయిన్ గిఫ్ట్ చేసిన ఆ బ్రాస్లైట్ హీరో చేతికైతే చూస్తుంది. ఒరే నీ పని అయిపోయిందిరా, ఇంకా హీరోయిన్ నీ మీద పాగతోనే ఇక్కడికి వచ్చింది, ఇంకా నీ పని ఫినిష్ అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారనమాట. ఏం కాదురా బాబు, మీరు ఇంకా నన్ను భయపెట్టే కానీ భయమా, నీకు అర్థం కావట్లేదా తను నీతోటి ఎలా బిహేవ్ చేస్తుందో, తను ఇంకా నేను మర్చిపోలేదురా, ఇంకా నేను ప్రేమిస్తూనే ఉంది అనగానే, ఏంటి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనగానే ఇంకా మనోడైతే సుస్సు పోస్తాడు. బెబ్బే నీ గురించి అయితే కాదు, మేము వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం మేడం అనగానే, ఏంటి మేడం అనేసి మన హీరోయిన్ ఇంకా కోపం వస్తుందనమాట. సరే అయితే వర్క్ ఎంతవరకు ఫినిష్ అయిందో చూపించమంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెమ్మె బెబ్బెబ్బే అనేసి మొత్తం అంతా హీరో మీదకు దోసేస్తాడనమాట. ఇంకా హీరో అయితే అయిపోయింది వాళ్ళతో నా జీవితం అయిపోయింది అనేసి ఇంకప్పుడే టైం చూసుకోగానే, అమ్మో నా కూతురు స్కూల్లో వెయిట్ చేస్తుంది అనేసి ఇంకా పరుగున వెళ్ళిపోగాని, ఒరే ఎదవా నన్ను మర్చిపోయింది కాకుండా నీకు ఇంకో కూతురు ఉంది అనేసి మన హీరోయిన్ కూడా వాడాను. కానీ పరుగున వచ్చి చూస్తే ఇంకా స్కూల్లో అయితే పాపని ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ చూడగానే ఈడైతే ఇక్కడికి వచ్చేసింది ఏంటి అనేసి అని అనుకుంటూ ఉండగానే ఇంకా అప్పుడే తనైతే హీరోయిన్ని చూడగానే ఇంకా గబగబా హీరో చెవు పట్టుకుని ఇంకా హీరో చెవు అయితే మెలిపెడుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇందుకేనా లేటుగా వచ్చింది అనేసి ఇంకా హీరో దగ్గర నుంచి దిగి హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుని అయితే వస్తుందనమాట. నువ్వెవరో నాకు బాగా తెలుసు, మా మావయ్య ఫోటోలో నీ ఫోటోలు అన్నీ చూశాను, మా మావయ్య నీ ఫోటోలు దొంగచాటుగా చూస్తూ ఉంటాడు తెలుసా, నీ ఫోటోలకి ముద్దు కూడా పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు అనగానే మన హీరోయిన్ అప్పుడే అమ్మయ్య కూతురు కాదనమాట మేనగోళ్ళు అనమాట అనగానే ఇంకా ఆ పాపని పట్టుకుంటాం కోసం అనేసి మన హీరో అయితే పరిగెడుతూ ఉంటే ఇంకా స్కూలింగ్ టైంలో వాడు పిల్లలతోటి ఎలా అయితే ఆడుకుండేవాడో ఇక్కడ ఈ పిల్లతో కూడా అలా ఆడుకుంటుంటే ఇంకా వాడైతే స్కూల్ టైం అయితే గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా హీరో అప్పటికి ఇప్పటికీ ఏం మారలా ఇలాగే ఉన్నాడు వాడు అనేసి, ఏంటి వీడి గురించి నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నా, లేదు వీడిని మీద ఏదేమైనా రివెంజ్ తీర్చుకుంటా, నా ప్రేమని రిజర్వ్ చేస్తాడా అనేసి ఇక మన హీరోని అనుకుంటూ ఉండగానే, ఆంటీ మీరు నాతో పాటు మా ఇంటికి వస్తారా, నాతో పాటు ఆడుకుంటారా అనగానే, తను చాలా బిజీ అమ్మా, తన్ని నువ్వు ఇలా అంతా ఇబ్బంది పెట్టకూడదు, తన్ని ఇలా అడగకూడదు అనేసి ఇంకా మన హీరో అయితే తన్ని ఎత్తుకొని అక్కడి నుంచి
నుంచి వెళ్ళిపోగానే మన హీరోయిన్ అయితే నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరో అయితే వస్తాడనమాట. ఇంకా హీరోకి అయితే బోల్డ్ పనిస్తూ ఉండే ఇంకా ఈ మన హీరోకి అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను మనిషినా రోబోనా, ఇంత పని నేను ఒక్కడిని ఎలా చేయగలను, నీకు ఏదైనా ఉందంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని తేల్చేసుకుందాం, అంతేగాని ఇలా వర్క్ ఇచ్చి నన్ను చంపేయాలని అనుకుంటున్నావా అనేసి గట్టిగా అరుస్తుంటే మన హీరోయిన్కి వాడి క్యూట్నెస్ చూసి ఎలా మురిసిపోయి చూస్తూ ఉంటే నేను ఇంతలా అరుస్తున్నా అది ఎలా చూస్తుందో, నేను అసలు ఈ వర్క్ చేయను అనేసి ఆ ఫైల్ అలా ఇసరగానే అక్కడ ఉన్న గ్లాస్ తగిలి మన హీరోయిన్ మీద వాటర్ అంతా ఒలిగిపోతుంది. అది చూసిన వాడైతే కంగారుతోటి సారీ నేను కావాలని చేయలేదు, ఏదో బై మిస్టేక్ అలా అయిపోయింది అనేసి అనగానే ఇంకా అప్పుడే మన హీరోయిన్ చేయి కూడా నలిగిపోతుంది. ఆ చేతి కాసి ప్రేమగా చూస్తూ ఉంటే హీరోయిన్ పే అయితే వస్తుందనమాట. తను ఒక డాక్యుమెంట్స్ ఇచ్చి అర్జెంటుగా చూడాలనగానే సరే అయితే నువ్వు అప్పుడు ఏ విషయాలన్నీ మర్చిపోయావా, నీ లైఫ్లో ఏమైనా మూవ్ ఆన్ అయిపోయావా అంటే ఏ విషయాలు నాకు గుర్తులేవే, నేను ఏ విషయాలని గుర్తుపెట్టుకోలేదు అనగానే నిజంగా చెప్తున్నావా అనేసి అనగానే నిజంగానే నేను వర్క్ తప్ప నుంచి ఇంకేం ఆలోచించాలనుకోవట్లేదు, నా లైఫ్లో వర్క్కే ప్లేస్ అనగానే ఇంక హీరోయిన్ మరలా గతంలోకి వెళ్ళిపోతుంది. హీరో పెయింట్ చేస్తూ ఉంటాడనమాట. నా జీవితంలో నువ్వే ఇంపార్టెంట్, నువ్వు తప్ప నాకు జీవితంలో వేరే ఏమీ అవసరం లేదని అప్పుడు వీర కబుర్లు చెప్తూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ ఆహా నువ్వు నా ముందు సోప్ వేసినావు కదా, నువ్వేంటి అనేది నాకు పూర్తిగా తెలుసు అనేసి మా నోడిని పట్టుకుని చలో అనేసి ఆఫీస్కి సంబంధించిన ఒక బట్టల షాప్కి అయితే తీసుకొచ్చి మా నోడికి ఫుల్ సూట్ అయితే కొనివ్వాలనుకుంటుంది అనమాట. మా నోడు అబ్బాయి నాకు ఇప్పుడు సూట్ ఎందుకు మేడం, నేను బాగానే ఉన్నాను కదా, ఈ బట్టలు నాకు బాగానే సూట్ అయినాయి కదా, సూట్కి నేను అంత సూట్ కాను మేడం అనేసి అనగానే నోరు మూసుకుని వెళ్ళి ముందు బట్టలు ట్రై చేయనేసి మన హీరోయిన్ గట్టి వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. అంటే స్వీట్ వార్నింగ్ మన హీరోయిన్ ఇస్తే ఇంకా సరే మేడం సరే అనకుండా ఇంకేం చేస్తాడు, ఇంకా వెళ్ళి ట్రిప్కి ఓ డ్రెస్ వేసుకుని వస్తాడు. కానీ మన హీరోయిన్కి అస్సలు నచ్చదనమాట. ఇంకా మన హీరో డ్రెస్ మార్చుకుని వచ్చే లోపుగా మన హీరోయిన్ మళ్ళా ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్ళిపోతుంది. వాడు ఒక డ్రామా కోసం ఒక సూట్ అయితే వేసుకుంటాడు. ఆ సూట్ చూసి మన హీరోయిన్కి చాలా నచ్చేస్తుంది. ఇంకా అప్పుడే అంటాడు నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా సూట్ వేసుకోవాలంటే అది నువ్వే కొనివ్వాలి అనేసి అంటాడనమాట. ఇప్పుడు అందుకోసమనే హీరోకి సూట్ అయితే కొనిస్తుంది. ఇంకా ఎట్టకేలకి హీరో ఒక సూట్ అయితే వేసుకురాగానే హీరోయిన్కి బాగా నచ్చేసి ఇంకా హీరో దగ్గరికి వచ్చి రొమాంటిక్గా వాడి టై అయితే సరి చేసి ఇదైతే కొనిస్తాను ఎంత అనగానే ఇంకా తనైతే బాంబు వెలుస్తుంది అనమాట. ఆ సూట్ వచ్చేటప్పటికి 5 మిలియన్స్ అని చెప్తుంది అనమాట. విన్నారా సరిగ్గా 5 మిలియన్ అనమాట. ఇంకా అది వినగానే మా నోడైతే హార్ట్ డామ్ అంటుంది. ఏంటి 5 మిలియనా, ఏ దాంతో మా మేనకోడలు చదువు అయిపోతుంది, మా అక్క వైద్యం అయిపోతుంది, నేను సెట్ కూడా అయిపోతానే, నీకు ఏమైనా పిచ్చి లేసిందా, అంత కాస్ట్ వద్దమ్మా, అంతకా నీకు ఇవ్వాలనిపిస్తే నాకు క్యాష్ ఇవ్వు, క్యాష్ ఇస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయని మా నోడు లబోదిపో రామచంద్ర అంటున్నా సరే మన హీరోయిన్ పట్టుకోకుండా ఇంకా నాకు సూట్ కావాలి, నేను సూట్ మీద ఫిక్స్ అనేసి మా నోడికైతే సూట్ కొనిచ్చేస్తుందనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వీళ్ళందరూ కలిపి ఒక మీటింగ్కి అయితే అటెండ్ అవ్వాలనేసి ఇంకా అక్కడికి వచ్చి ఎంప్లాయ్ అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఆ మీటింగ్కి ఫర్దర్గా మా నోడే సెలెక్ట్ అయ్యి ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్కి అయితే వెళ్తాడు. కానీ మా నోడు ఇంటికాడి నుంచి తెచ్చుకున్న ఫుడ్నే తింటాడు, ఎందుకంటే అక్కడ ఎఫర్ట్ చేసామని వాడి దగ్గర లేదు. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఓకే అయ్యారనేసి బార్కి వచ్చి పార్టీ చేసుకుంటుంటే ఇంకా అక్కడే ఫుల్గా డ్రింక్ చేసి టూట్ ఆర్ డేర్ అయితే గేమ్ ఆడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరో కాడికి వచ్చి నువ్వు ఎప్పుడు దాకా ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నావా అనగానే నేను రిలేషన్లో ఉన్నాను, స్కూలింగ్ టైంలోనే రిలేషన్లో ఉన్నా, ఇప్పుడైతే నేను సింగిల్ అనగానే మన పాపకైతే బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి అనమాట. మా నోడు సింగిలే అనేసి ఇంకా అప్పుడే మరలా ఇంకోసారి హీరో దగ్గరికి రాగానే నేను ఫస్ట్ కిస్ చేసామంటే నా జీవితంలో ఇప్పటికొచ్చి ఒక ఫస్ట్ కిస్ కూడా లేదనగానే ఇంకా మా పాపకి ఖుషి అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న ఒక అమ్మాయి వచ్చి హీరోని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా మా నోడైతే వేరే తాగుడు తాగేసి ఇంకా దొల్లుతూ ఉంటాడనమాట. ఎట్టాగొట్ట మన హీరోయిన్ని తీసుకొచ్చి ఇంట్లో అయితే పడేస్తుంది. ఇంకా పొద్దున్నే లేచి చూసుకోగాని బాప్రే టైం ఎంత అయింది, నేను జాబ్లోని తీసేస్తుందేమో అనేసి ఇంకా పరుగున ఆఫీస్కి అయితే పరిగెత్తుకొని వస్తాడనమాట. ఇంకా లోపలికి వెళ్ళే లోపే మన హీరోయిన్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తను ఆఫీస్కి వస్తుంది, ఆఫీస్లో పని చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అయినా మనోడికి తాగింది దెక్కకుండా మధ్యాహ్నం ఎప్పుడో ఆఫీస్కి వెళ్తాడు. ఇంక ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ చూసుకుంటే మనోడిస్తాడండి స్పీచ్ మామూలుగా కాదనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఫిదా అయిపోయి వాడి కాస్త చూస్తూ ఉంటుంది. ఇంకా వాడికున్న టాలెంట్ ఈ సుమంతైనా తగ్గలేదు, ఇంకా పెరిగింది. మనోడి టాలెంట్ సూపర్ అనేసి మన హీరోయిన్ మురిసిపోతూ ఉంటే ఇంకా అక్కడ హీరోయిన్ కజిన్ అయితే చూసి ఉంటాడనమాట. ఇంకా వాడికైతే హీరో కాస్త చూడగానే మండిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
కూడా క్లాప్స్ కొట్టి హీరో సోపు తూపు హీరోని తెగ పొగడేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే మేనగోడలతోటి కేక్ చేయటం కోసం అనేసి నాన్న అవస్థ పడుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అటు నుంచి వెళ్తుంటే ఇంక ఈ పాప అయితే హీరోయిన్ చూడగానే ఆంటీ మీరు కూడా మాతో వచ్చి కేక్ చేస్తారా అనగానే వద్దమ్మా ఆంటీకి చాలా పనులు ఉంటాయి అనగానే నాకేం పని లేదు ముందు నాడు కేక్ చేద్దామనేసి ఇంకా హీరోయిన్ చాలా అందంగా అయితే కేక్ అయితే చేస్తుంది. ఇంక ఇక్కడే ఒక అమ్మాయి అయితే హీరో కాసి అలా చూస్తూ ఉంటుంది. హీరోని చిన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి లవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోకి హీరోయిన్కి పుల్లలు పెడతానికి ముందలు ఉంటుంది అనమాట తిను. ఇంకా తిని దగ్గరికి వచ్చి హీరో నేను లవ్ చేసుకుంటున్నామ్మా ఇద్దరి మధ్యకి మూడో వ్యక్తి రాకూడదని నేను కోరుకుంటున్నాను అనేసి హీరోతో చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. నువ్వేం చేసావు కావాలనే కదా హీరోని నాకు దూరం చేసావు అనగానే అవును నేను కావాలని చేశాను. వాడు నీతో చెప్పాడా వాడికి మనకి అస్సలు కుదరదు. వాడిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితంలో చాలానే కోల్పోవాల్సి ఉంటుంది. అందుకోసమనే వాడికి కొంత అమౌంట్ ఇవ్వగానే వాడు నిన్ను వదిలేయటానికి కూడా ఒప్పుకున్నాడు. అలాంటి వాడి గురించి నువ్వు ఇంకా వెయిట్ చేస్తున్నావా అనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అనగానే హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే హీరో అయితే ఇంటికి లేటుగా వస్తాడనమాట. ఇంకా వాళ్ళ అక్క అయితే హీరో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇవాళ అంత లేట్ అయింది అనగానే అక్క గుడ్ న్యూస్ నీకు బోన్ మ్యారో ఇవ్వటం కోసం డోనర్ మనకి దొరికాడు. ఇంకా నీకు బోన్ మ్యారో ట్రాన్స్ఫర్ చేయగానే నువ్వు నార్మల్ అయిపోతావు. అసలు వీటన్నిటి గురించి ఆలోచించుకో అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ నీ వయసు కూడా పెరిగిపోతుంది. నా గురించి నా పాప గురించి ఆలోచించటం మానేసి నీ గురించి నీ జీవితం గురించి ఆలోచించు. నీకు వయసు పెద్దదైపోతుంది. ఇంకా నా కోసమే నీ యవ్వనం అంతా పాడు చేసుకుంటావా ఏంటి? అక్కను వదిలేసే ఈ అక్కని చేసుకున్నవాడే వదిలేశాడు. నువ్వు ఇంకా ఎందుకు అక్కను పట్టుకుని ఏలాడుతున్నావు అనగానే ఇంకా అప్పుడే హీరో ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు చేసుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ పిలిచి నీకు డబ్బులు ఇస్తాను నా హీరోయిన్ని వదిలే అనగానే మన హీరో అయితే ఒప్పుకోడనమాట. ఇంకా అప్పుడే తను ఇలా అంటుంది నిన్ను గనక పెళ్లి చేసుకుంటే నా హీరోయిన్ జీవితం నాశనం అయిపోతుంది. తన జీవితం నాశనం చేయాలా అనుకుంటున్నావా అనగానే ఇంకప్పుడు ఆ కార్డు తీసుకుని మనోడైతే వచ్చేస్తాడనమాట. అదంతా గుర్తు చేసుకున్నవాడు బాధపడుతూ ఉంటే నాన్న ఇంక ఇదంతా వదిలేసాయి. ఇంక తన్ని కాకపోయినా వేరే అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసుకో నువ్వు ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలి అనేసి వాళ్ళ అక్క వాడికి అలా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ అయితే వచ్చి డోర్ కొడుతుంది అనమాట. ఇంక హీరో డోర్ తీయగానే తన లోపలికి వచ్చి మీకోసం సూప్ చేశాను వేడివేడిగా ఉన్నప్పుడే తాగేనంటే ఇంత నైట్ టైంలో ఎందుకు వచ్చమ్మా వాన కూడా పడుతుంది అనగానే ఇంకప్పుడే తను హీరో నన్ను దింపుతాలే అక్క మీరు కంగారు పడకండి అనగానే హీరో అయితే తనని దింపడం కోసం తీసుకెళ్తా ఉంటే ఇంకప్పుడే తన కాలు అయితే బెనుకుతుంది. ఇంకా అది చూసిన తనైతే తన్ని ఎత్తుకుని అయితే తీసుకెళ్తూ ఉంటాడనమాట. తనని అంత కేర్గా ఎందుకు చూస్తాడంటే డబ్బులు లేని సమయంలో హీరోకి తనే హెల్ప్ చేసి ఉంటుంది. అందుకని తనని అంత కేర్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అది చూసిన హీరోయిన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. వాళ్ళు ప్రేమించుకుంటున్న కొత్తలో హీరో అలాగే కేర్ అయితే చేస్తాడనమాట. ఇంకా అలాగే వాళ్ళ నుంచి వాళ్ళ కాస్త అలా చూస్తుంటే ఇంకా అప్పుడే హీరోయిన్ కజిన్ అయితే వస్తాడనమాట. వచ్చి తన ఇంటికి అయితే తీసుకొస్తాడు. ఇంకా హీరోయిన్ అది తెలుసుకుని హీరోయిన్ బాధపడుతూ ఉంటే ఇంకా వాళ్ళమ్మ హీరోయిన్కి జలుబు చేయకుండా మెడిసిన్ తెస్తే నేను ఇస్తాను తనతో నేను మాట్లాడతానని ఆ కజిన్ అయితే మెడిసిన్ తీసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరో అయితే ఆఫీస్కి వస్తాడనమాట. ఇంక ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే హీరోని జాబ్లో నుంచి అయితే తీసేస్తుంది. ఇంకా అది చూసిన హీరో అయితే ఫుల్ షాక్ అనమాట. ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతారు. అదేంట్రా నిన్ను ఎలా జాబ్లో నుంచి తీసేస్తారు అతను ఏ ప్రాజెక్ట్లో కానీ ఎక్కడ ఏ తప్పు చేయలేదు తన్ని ఎలా వర్క్లో నుంచి తీసేస్తారు అనేసి ఫ్రెండ్స్ గట్టిగా అడుగుతూ ఉంటే ఇంకా అది నా హీరో సరేరా వదిలేసేయండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననేసి హీరో వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిగెత్తుకుని వస్తారు. ఏంట్రా మీరు ఎందుకు వచ్చారు మీరు వెళ్ళి మీ జాబ్ చేసుకోండి నన్నే కదా తీసేసింది అనగానే నీతో పాటు మనం అందరం వెళ్ళి ఒక టీంని అయితే స్టార్ట్ చేసుకుందాం ఒక కంపెనీని స్టార్ట్ చేద్దామనేసి ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా ఆ ఆఫీస్ని అయితే వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో అయితే కొత్త ఆఫీస్ని అయితే ఓపెన్ చేస్తాడనమాట. ఇంకా ఓపెన్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం కోసం అనేసి కొంతమందిని అయితే ఎదుగుతూ ఉంటే ఇంకా హీరోకి అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే అతను దొరుకుతాడనమాట. ఇంకా అతనే హీరోయిన్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఒకేసారి ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడటం కోసం వెళ్ళగానే అక్కడ ఉన్న కజిన్ అయితే హీరోని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటే హీరోయిన్ నీకు నేనేమైనా సపోర్ట్ కావాలా నేనేమైనా సపోర్ట్ చేయాలని కానీ నా పని నేను చూసుకుంటాను నన్ను జాబ్లో నుంచి తీసేసి ఇప్పుడు నాకు ఏదో సపోర్ట్ చేస్తుంది అనేసి ఇంకా అక్కడ హీరోయిన్లు గొడవ పడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్
అమౌంట్ ఇవ్వటం కోసం అని ఒక అతను అయితే వస్తాడనమాట. ఇంకా అతనికి హీరో చెప్పిన ప్రాజెక్ట్ అయితే బాగా నచ్చుతుంది. ఇంక హీరోకి అయితే ఇన్వెస్ట్మెంట్ వస్తుందనమాట. ఇంకా అలా రాగానే వాళ్ళైతే ఫుల్ పార్టీ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలా ఒక ఫ్రెండ్ అయితే ఆ పార్టీ నుంచి ఇలా యువతులకి రాగానే అక్కడే హీరోయిన్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. వాళ్ళైతే హీరోయిన్కి కావాలని డ్రగ్స్ ఇచ్చి హీరోయిన్ తోటి తప్పుగా ప్రవర్తించాలని చూస్తున్నట్టుగా వీడికైతే తెలుస్తుంది ఫ్రెండ్కి. ఇంక వీడైతే వెళ్ళి గబగబా హీరోతో అయితే చెప్తాడనమాట. ఇలాగా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే అతను హీరోయిన్ తోటి తప్పుగా ప్రవర్తించాలి అనుకుంటున్నారు, హీరోయిన్ని ట్రాప్ చేయాలనుకుంటున్నారు, తనకి డ్రగ్ ఇస్తున్నారు అని హీరోకి తెలియగానే ఇంకా అక్కడికైతే హీరో పరుగున అయితే వస్తాడనమాట. హీరోయిన్కి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అక్కడికి వచ్చి హీరోయిన్కి ఇస్తున్న డ్రింక్ అయితే వాడైతే తాగేస్తాడనమాట. అది చూసిన కజిన్ అయితే మన ప్లాన్ అంతా చెడిపోయింది, వీడు చెడగొట్టేశాడు అనుకోగానే ఇంకా అక్కడి నుంచి హీరోయిన్ అయితే బయటికి తీసుకొచ్చేస్తాడనమాట. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనగానే వాళ్ళు నీకు ఇన్వెస్ట్మెంట్ ఇస్తానన్నారు, అందుకే వాళ్ళతో మాట్లాడటం కోసం వచ్చాను, నువ్వేమి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నేను చూసుకోగలను, ఈ పిచ్చి పనులన్నీ చేయటం ఆపేసి నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకు అనేసి మన హీరో ఎంతో ప్రేమగా హీరోయిన్ ఎత్తుకుని తీసుకెళ్తా ఉంటే ఇక్కడ తినైతే హీరో ఫ్రెండ్ అయితే తన కాసి అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే కార్ ఆపి ప్లీజ్ నాకు లిఫ్ట్ ఇస్తారా, నా వెహికల్ రాలేదనగానే ఇంకా కార్లోకి ఇంకా హీరోయిన్ తోటి ఇంక ఇలాగే మాట్లాడుతుంది. హీరో నావాడు అనేసి పదే మాట్లాడుతూ ఉంటే ఇంకా అది విన్న హీరోయిన్ కోపం వచ్చి కారులో నుంచి అయితే దిగిపోతుందనమాట. ఇంకా సరే అయితే వాడైతే నీ దగ్గర పెట్టుకో, నా దగ్గర కింద పంపిస్తున్నావు అనగానే ఇంకా హీరోయిన్ ఇంటికి వచ్చి తెగ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అయితే చాలా నచ్చ చెప్పడానికి తనకి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ మన హీరోయిన్ హీరో ఫోటో పట్టుకొని అలాగే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ పొద్దున్నే లేచి హీరోయిన్ అలా హాల్లోకి వస్తుందో లేదో ఈ కజిన్ అయితే ఒక బొకే తీసుకుని వచ్చి నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను పెళ్లి చేసుకుంటావా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అనేసి ఇలా హీరోయిన్కి ప్రపోజ్ చేస్తుంటే హీరోయిన్ అయితే వాడి ప్రేమని కాదంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే ఇంక హీరో అయితే హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ ఫోటోనైతే తనైతే చూస్తుందనమాట. నీకు ఇంకా ఇప్పటికీ తనంటేనే ఇష్టమా అంటే అవును నాకు తనంటే ఇష్టం అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ గురించే ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే తన మేనగోళ్ళు వచ్చి ఇంకా అక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి హీరో కూర్చోలేక బక్కకైతే వచ్చేస్తాడనమాట. ఇంక రోడ్డు మీద కూర్చుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా హీరో దగ్గరికి అయితే వస్తుంది. సరే అయితే ఇప్పటిదాకా మన ఇద్దరి మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ చాలు, ఇప్పటికైనా నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావా అనగానే మన హీరో అయితే తనని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడనమాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను జీవితాంతం నేను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను కాదు అన్నా సరే నా జీవితంలో నా మనసులో నువ్వే ఉన్నావు అనగానే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే ఇంకా హీరో అయితే తనను వదిలేసి నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్కి చెప్తుంది, మా అమ్మ అంతా చేసిందంతా నాకు తెలుసు, మా అమ్మని నేను గట్టిగానే నిలదీశాను, నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాననేసి ఇంకా హీరోని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మతో అయితే చెప్తే ఇంకా హీరో అయితే వాళ్ళ అమ్మ ఇచ్చిన కార్డు తనకే ఇచ్చేస్తాడనమాట. నేను ఎట్టకేళ్ళకి హీరోయిన్నే ప్రేమిస్తాను, తనతోనే ఉంటాను అనేసి హీరోయిన్ గట్టిగా చెప్పేటప్పటికి ఇంకా వాళ్ళ అమ్మ కూడా వేరే దారి లేదనమాట. ఇంకా వాళ్ళిద్దరి లవ్ని యాక్సెప్ట్ చేసేస్తుందనమాట. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారనమాట. వాళ్ళ అక్కకు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుందనమాట. ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్క నీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు, ఇంకా నేను కూడా నా లవర్ని ఇంకా యాక్సెప్ట్ చేసేసాను, నా లవ్లోకి నేను ముందుకెళ్ళిపోతున్నాను, నీ పాపకి నీకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు అనేసి వాళ్ళ అక్కకి చాలా ధైర్యం అయితే చెప్తాడనమాట. ఇంక ఇక్కడతోటి ఈ డ్రామా చాలా హ్యాపీగా అయితే ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి.